మంగళగిరి మున్సిపల్ పరిధిలోని జవహర్ నగర్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ TPTLF మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా TPTLF మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కర్నే సురేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు, లెక్చరర్లకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులపై ఎవరైనా చేయి చేసుకున్నా, దుర్భాషలాడినా, బెదిరింపులకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రూపారెడ్డి హత్యకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాప్రా మండల MEO అజముద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల ప్రవర్తన, వారి స్నేహాలు, అలవాట్లపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచడం తమ బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో TPTLF మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్, ఘట్కేసర్ మండల అధ్యక్షుడు B. గణేష్, జిల్లా నాయకులు నాగరాజు, మురళి, భాగ్యలక్ష్మి, రస్విత, విజ్ఞాన భారతి కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ రెడ్డి, లెక్చరర్ జార్జ్, భాస్కర్, శ్రీనివాస్, CPML పుల్లారెడ్డి వర్గం, ఆల్ ఇండియా సెక్రటరీ షేక్ సవాలి, CPI జిల్లా నాయకుడు దశరథ్, BJP నాయకులు జోగారావు, బాబు, PW నాయకురాలు సావిత్రి తదితరులతో పాటు పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే సంఘటన చోటు చేసుకుందో అది చాలా బాధాకరమైన విషయం. నిజంగా టీచింగ్ వృత్తిలో ఎవరైతే టీచర్లు ఈరోజు పనిచేస్తున్నారో చాలా తక్కువ జీతాలకైనా సరే వాళ్ళు పాఠశాలలో విద్యను అందించాలి అన్న ఒక ఉద్దేశంతో వారందరూ కూడా ఒక ప్యాషన్తో మరి మనమున్న కొంతమంది కూడా వేరే దారిని ఎంచుకొని మరి డబ్బు కోసం వేరే రూట్లో వెళ్ళిపోతే మనకున్న క్వాలిఫికేషన్స్కి మరి విద్యా వ్యవస్థ ఏమైపోతుంది అని ఒక పెద్ద ఆలోచనతో పెద్ద మనసు చేసుకొని తక్కువ జీతాలకైనా సరే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇంకెక్కడైనా కానీ టీచర్లు ఒక ప్యాషన్ కొద్ది పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేయడము, పిల్లవాడి ముంగటనే టీచర్ని తిట్టడము, లేకపోతే టీచర్ని వచ్చి ప్రశ్నించడం వల్ల ఆ పిల్లవాడి ముంగట టీచర్కి మర్యాద లేకుండా అవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటివి చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసులో పాతుకుపోతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని సమాజంలో ప్రతి ఒక్కరూ టీచర్ అనే కాకుండా ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మా దగ్గర ఉంటారు, మేము చూసుకుంటాం బాధ్యతగా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఇవాళ రేపు అస్సలు బాగాలేదు. మనం చూసినట్లయితే మన విన్న సమాచారం ప్రకారము ఆ యూట్యూబ్లో వాళ్ళు ఎలా హత్య చేయాలని చెప్పి చూస్తున్నారంట ఆ విద్యార్థులు. నేను చూశాను సోషల్ మీడియాలో, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అది వచ్చిన సోషల్ మీడియాలో ఏం కనపడుతుంది, ఎలా హత్య చేయాలని చెప్పి చూస్తున్నారు, అలాగే ఎలా ఎస్కేప్ అవ్వాలి. అండ్ ఆ డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళు చిన్న వయసులోనే 10వ తరగతి వయసులోనే గోవాకి ఎలా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు. స్కూల్లో 9 నుంచి 4 గంటల వరకు ఉన్న సమక్షంలో అయితే ఇలాంటివి మాట్లాడడానికి ఆస్కారం ఉండదు దాదాపు. ఎందుకంటే ఎప్పుడు కూడా టీచర్లు ఉంటారు, టీచర్ల ఆధ్వర్యంలో వాళ్ళు ఉంటారు. ఇవాళ రేపు ప్రతి పాఠశాలలో కూడా గవర్నమెంట్ పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అయినా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి తల్లిదండ్రులకి చేతులు ఇచ్చి జోడిస్తున్నామండి. మీరు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో విద్యార్థులను కొట్టొద్దు అని ఒక యాక్ట్ని తీసుకొచ్చారో, నా ఉద్దేశం, నా ఒపీనియన్ చెప్తున్నాను, ఆ రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. నేనున్నాను, ఈ రాష్ట్రంలో ఏ అధికారి కానీ ఎవరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ టీచర్లతో తన్నులు తిన్న వాళ్ళే. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. సమాజంలో అందరూ కూడా తప్పు చేసినప్పుడు విద్యార్థిని పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పనిష్మెంట్ ఈజ్ ఫర్ పర్ఫెక్షన్ అంటారు, అంతేగాని ప్రతి పనిష్మెంట్లో అర్థం ఉంటుంది. అలా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు కొట్టడం అనేది మా ఆలోచన కాదు. ఈ వృత్తిలో ఎలా ఉంటుంది అంటే ఓ విద్యార్థి తప్పు చేయగానే ఆటోమేటిక్గా 2 నిమిషాలు చెప్పిన తర్వాత అది చేయలేస్తుంది. టీచింగ్ వృత్తిలో ఉన్న బ్లడ్ అట్లా ఉంటుంది, ఏ టీచర్ అయినా సరే. కానీ ఇవాళ రేపు వచ్చిన ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల మేము ఏమనలేకపోతున్నాం. వాళ్ళు కటింగ్ ఎట్లా చేసుకొచ్చినా ఏమనొద్దు. నిన్న కూడా చూసాం మనము, టీచరు నార్మల్గా చిన్న బాబుని దగ్గర పిలుచుకొని ఇలా అంటుంది, మామూలుగా హోంవర్క్ ఎందుకు రాలే ఇలా కొడుతుంది. ఆ అబ్బాయికి పాపం అబ్బాయి మరణించడం జరిగినట్టుంది.
కాబట్టి అది కావాలని ఉద్దేశపూర్వకంగా ఏ టీచర్ కూడా చేయదు. కొంచెం భయంలో పెట్టాలి, కంట్రోల్లో పెడితే వాళ్ళు మంచిగా డెవలప్ అవుతారన్న ఒక ఉద్దేశంతోనే అలా చేస్తారు తప్ప ఏ టీచర్ కూడా ఏ పిల్లవాడి మీద ఎటువంటి పగ, వాళ్ళ మీద జెలస్సు ఇలాంటి ఏది ఉండదు. కాబట్టి టీచర్ అంటేనే ఒక ఉన్నత స్థాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సమాజంలో కూడా ఇవాళ రేపు ఏమైపోయిందంటే చిన్నదేదైనా జరిగిన తర్వాత ఒక మామూలు కామన్ పీపుల్ కూడా వచ్చి ప్రశ్నించడము, టీచర్ మీద చేయలేపడము, ఇది చాలా దారుణము. ఫస్ట్ ఏం జరిగిందో తెలుసుకోరు కానీ వచ్చి గట్టిగా మాట్లాడము, ఇలాంటివి చేయడం వల్ల ఆ విద్యార్థిని కొట్టిన అట్లా చేస్తే ఆ విద్యార్థిని కూడా మాకు మర్యాద లేకుండా అవుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా అందరం కూడా మనము బాధ్యతగా తీసుకొని ఇలాంటివి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో టీచర్లకు ఇంకా ఇలాగే మర్యాద పెరగాలి కానీ ఇలా జరగకూడదని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. టీచర్ల ఐక్యత, టీచర్ల ఐక్యత. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని